ఈ ఏడాది ఎండల తీవ్రత వేసవి ముందు నుండే ప్రజలను బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా వేసవి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. వేసవి నుండి తప్పించుకునేందుకు పలు చర్యలు కూడా చేపడతారు ప్రజలు. అయితే ఇదే సమయంలో అనూహ్యంగా ఏపీలో పొలిటికల్ సమ్మర్ కూడా ప్రారంభమైంది అంటున్నారు విశ్లేషకులు. కారణాలు ఏమైనా ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల నాయకులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారట. ఇందులో ఎవరిని మినహాయించేందుకు అవకాశం లేకపోవడం గమనార్హం. అసలు ఇంతకు పార్టీలకు తగులుతున్న ఆ పొలిటికల్ సన్ స్ట్రోక్స్ ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. ప్రధాన ప్రతిపక్షం కోసం పట్టుబడుతున్న వైసీపీకి అధికారం కోల్పోయి 10 నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఊరట లభించలేదు. దీనికి తోడు పార్టీ నుంచి నాయకుల జంపింగులు, తమ వారిపై వరుసగా నమోదవుతున్న కేసులు, అరెస్టులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ క్రమంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటుందోనన్న ఉక్కపోత కనిపిస్తోంది. మరోవైపు ప్రజల నుంచి సానుభూతి పవనాలు వీస్తాయని, ఊరట లభిస్తుందని అనుకున్నా అది ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో అంతర్గత సమస్యలు ఎలా ఉన్నా కేసులు, కోర్టులు, జైళ్ల జపంతో నాయకులు సతమతమవుతున్నారు. మొత్తంగా వైసీపీలో సమ్మర్ సెగలో రేంజ్లో ఉన్నాయి. కీలకమైన అధికార భాగస్వామిగా ఉన్న టీడీపీలోనూ పొలిటికల్ సమ్మర్ సెగలు పుట్టిస్తోంది. నాయకులెవరూ కూడా ఎవరికీ సహకరించడం లేదు. ముఖ్యంగా పదే పదే చంద్రబాబు చెబుతున్నా నాయకులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పై కూడా ప్రజల్లో పార్టీ అనుకున్నంత రేంజ్లో అయితే గ్రాఫ్ కనిపించడం లేదు. దీనికి తోడు నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింత తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో టీడీపీలో సమ్మర్ సెగ కనిపిస్తోంది. ప్రభుత్వ భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో చిత్రమైన వ్యవహారం కనిపిస్తోంది. ఆధిపత్య రాజకీయాలకు నియోజకవర్గాలు కేంద్రంగా మారాయి. పిఠాపురం, తాడేపల్లిగూడెం సహా జనసేన గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 21 నియోజకవర్గాల్లో 10 చోట్ల ఆధిపత్య రాజకీయాలు సాగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్న టీడీపీ నేతలతో జన సైనికులు విభేదిస్తున్న తీరు సెగ పుట్టిస్తోంది. అదే సమయంలో జనసేన అధినేత సనాతన ధర్మ పరిరక్షణ అజెండాను భుజాన వేసుకోవడంతో జనసేనలోనూ కాక పెరిగింది.